హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కావిళ్ళు ఎత్తాండం అనేసి మా పెద్దమ్మ మా పెద్దనాన్న వీళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఈరోజు అయితే నేను కూడా కావిడ ఎత్తా అన్నాను. కావిడ ఎలా ఎత్తుతారు ఏమి అనే ప్రాసెస్ మొత్తం వీలైనంత వరకు షూట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగే అందరం నిద్రలేసి మంచిగా హెడ్ బాత్ అయితే చేసుకున్నాము. ఇంకా కింద అయితే అందరూ వంటలంతా చేస్తా అన్నారు. ఏమేం వంటలు చేస్తా అన్నారు, ఎలా చేస్తా అన్నారు అది కూడా నేను వీడియో తీస్తాను, వీలైతే మ్యాక్సిమం తీస్తాను. ఇంకా వెళ్దాము, కిందకి వెళ్తాను నేను. అందరూ ఏమేమి చేస్తా అన్నారు అనేది కూడా చూసేద్దాము. అందరూ అయితే వెళ్ళిపోయినారు, నేను ఒక్కటే పైన ఉన్నా, నేను కూడా వెళ్తా ఉన్నాను. నేను కిందకి వెళ్ళేసరికి వంటలు ఇవంతా అయితే స్టార్ట్ చేసేసిన్నారు. వంటలు మెయిన్ ఇంపార్టెంట్ కదా, అందుకే మార్నింగ్ టిఫిన్కి అయితే పొంగల్ అలానే చట్నీ అయితే చేసేసిన్నారు. అందరూ అయితే తినేసి దాని తర్వాత అన్నీ ఒలుస్తూ ఉన్నారు, కట్ చేస్తూ ఉన్నారు. వంటలకి ఏమేమి కావాలా అవంతా ఎవరెవరు కన్నా కావిడ ఎత్తారో వాళ్ళందరూ అసలు మార్నింగ్ ఫుడ్ తినకూడదు, ఫాస్టింగ్తోనే ఉండాలా. కావిడంతా నీట్గా కడుక్కొని వచ్చి పూజ చేసిన తర్వాత ఫుడ్ తినాలా, అంతవరకు అయితే ఫాస్టింగ్లోనే ఉండాలా. ఇక్కడ ఫెస్టివల్ కదా, ఈరోజు చాలా ఐటమ్సే చేస్తూ ఉన్నారు. వాటికి కావాల్సినవన్నీ కట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకరు ఇద్దరు వల్ల కట్ చేయడానికి అవ్వదు కదా, ఎందుకంటే చాలా క్వాంటిటీ కదా. ఒకరు ఇద్దరు కట్ చేస్తే చాలా టైం పడుతుంది కదా, అందుకే అందరూ కలిసి అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కట్ చేస్తా, కొంతమంది హెల్ప్ చేస్తా, ఒక్కొక్క ఐటమ్ అయితే అట్లా చేస్తా అయితే ఉన్నారు. బయట లోపల అన్ని చోట్ల వంట అయితే చేస్తా ఉన్నారు. ఒక చోటే చేయాలంటే కష్టం అయిపోతుంది కదా, అందుకనేసి వాళ్ళందరూ కట్ చేస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి కట్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ కరివేపాకు కట్ చేస్తా అంటే వడల్లోకి మా అత్త ఇంకా చిన్న కట్ చేయని అయితే చెప్తా ఉంది. ఇక్కడైతే వడలకి రుబ్బుతా ఉన్నారు. నార్మల్గా మిక్సీకి వేయడానికన్నా ఇట్లా రుబ్బి చేస్తే చాలా బాగుంటాయి కదా వడల టేస్ట్. మా అక్క ఇక్కడైతే అల్లం వెల్లుల్లి ఇవంతా మంచిగా అయితే పేస్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ పెరుగు పచ్చడి చేయడానికి దోసకాయలు, ఆనియన్స్ ఇవంతా కట్ చేస్తూ ఉన్నాము. నేను ఈ అక్క తేజక్క మేమిద్దరం కలిసి అయితే పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసాము. అలానే ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నాము. మేము ఇక్కడ పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసి ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని అయితే బాతాకాని అయితే వేసాము. చేసిందేమో చిన్న పని, ఏందో పెద్ద పని చేసేసినాము అన్నట్లు ఫోజులు కొడతా ఇక్కడైతే కూర్చొని అయితే బాతాకాని కొడతా ఉన్నాము. అటు సైడ్ మా అత్త వాళ్ళు అయితే కట్ చేస్తా ఉన్నారు, ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు బాతాకాని వేసేసిన తర్వాత ఆ లోపల అయితే మా అత్త అయితే మంచిగా రుబ్బిచ్చేసింది రోట్లో వేసి పప్పు ఇవంతా. మిక్సీలోకి అల్లం వెల్లుల్లి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇవంతా అంటే వడల్లోకి కావాల్సినవంతా వేసుకొని అయితే పేస్ట్ అయితే చేస్తుంది మా అక్క. అవంతా అయిపోయిన తర్వాత కావిలు కడుక్కొని రావడానికి అయితే ఇప్పుడైతే మేము వెళ్తా ఉన్నాము. అక్కడికి పూజకు కావాల్సినవంతా అయితే ఎత్తుకొని అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ పంచామృతము ఇలాంటివి కూడా చేస్తారు, అందుకే వాటి కోసము బనానా, యాపిల్, పాలు ఇవంతా కూడా ఎత్తుకొని అయితే వెళ్తా ఉన్నాము. ఇట్లాగా ఇంటింటి దగ్గరికి పలకల వాళ్ళు వస్తారు చూడు, డ్రమ్స్ వాళ్ళు వచ్చి అయితే పిలుచుకొని అయితే వెళ్తా ఉన్నారు. అలానే ఊరందరినీ కావిళ్ళు అయితే కోనేరు దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చేసినాము. ఇక్కడైతే కోనేరు దగ్గర అన్ని కావిళ్ళని అయితే వాష్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మా అన్న వాళ్ళు అయితే కడుగుతా ఉన్నారు. అవి కడగడానికి సీకాయి అలాంటివి ఏవేవో కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటిని వేసి అయితే ఇక్కడైతే కడుగుతా అయితే ఉన్నారు. ఇక్కడ కోనేరులో కాకుండా ఇటు సైడ్ ట్యాప్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా కొంతమంది అయితే కడుగుతా ఉన్నారు. కానీ ఆ ట్యాప్స్ దగ్గర కడగడానికన్నా కోనేరులో కడిగితే మంచిది అనేసి అయితే ఇక్కడైతే మా అన్న వాళ్ళు ఈ కోనేరు దగ్గరే కడుగుతా ఉన్నారు. కడగడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ట్యాప్ దగ్గర అందరూ ఎవరెవరు కావిడ ఎత్తారో వాళ్ళందరూ అయితే ఈ ట్యాప్ దగ్గర స్నానం చేసుకోవాలంట. ఈ స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడైతే అందరికీ అయితే బొట్లు అయితే పెడతా ఉన్నారు. అంటే 3 నామాల్లాగా, వాటిని చూసి భయపడద్దండి, అందరికీ అలానే పెడతారు ప్రతి ఇయర్. అక్కడైతే పెడతా ఉన్నారు. అందరూ పెట్టించుకున్న తర్వాత కావిళ్ళకైతే పూజ అయితే చేస్తారు. కావిళ్ళకైతే అన్ని కావిళ్ళకి ఫస్ట్ అయితే పసుపు పూసేయాల, దాని తర్వాత కుంకుమ పెట్టి కొంచెము ఈ బూది ఇవంతా ఉంటాయి, వాటికి చుట్టూ అయితే ముగ్గులు అయితే వేయాలా. అదే ఇక్కడైతే అందరూ అయితే చేస్తున్నాము. అన్ని కావిళ్ళను అయితే ఒకే దగ్గర పెట్టుకున్నాము, ఒక్కొక్క చోట పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేదు. అలానే కావిల్ని కింద కూడా పెట్టకూడదు, అందుకనేసి చేతిలో అయితే పెట్టుకున్నాము. వన్స్ మనం కడిగేసిన తర్వాత అయితే కిందకైతే పెట్టకూడదు. ఈ కావిల్ని అన్నిటిని ఎత్తుకొని వెళ్ళి అక్కడైతే పూజ చేస్తున్నారు. ఇక్కడ ఈ పూజ చేసే దగ్గర అయితే ఇచ్చినారు. మేము ఆ లోపల అయితే అలా ఒక వీడియో తీసుకుంటా ఉన్నాము. అంటే ఇది మెమొరీగా ఉంటుంది కదా, అట్లా అనేసి అయితే మేము ఇక్కడైతే ఒక వీడియో అయితే తీసుకుంటున్నాము. ఆ లోపల అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
అంతా కంప్లీట్ అయిపోగానే ఇంకా మన కావిళ్ళు అయితే మళ్ళీ మనకైతే రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా అక్కడైతే పంచామృతము ఇవంతా చేస్తారు ప్రసాదంగా. అందరూ అయితే ఇక్కడైతే తీసుకొని ఇంక ఈ కావిళ్ళు ఎత్తుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసేయాల. ఇంక ఇంటి దగ్గర అయితే ఈ కావిళ్ళకంతా మంచిగా డెకరేషన్ చేసుకుంటారు. గుడి దగ్గర నుండి ఇంటికి రాగానే మేమందరం కలిసి అయితే పంచామృతం అయితే చేస్తా ఉన్నాము. గుడి దగ్గర కూడా పంచామృతం ఇస్తారు. ఆ కొంచెం పంచామృతం వేసి ఈ పంచామృతంలో మిక్స్ చేసేస్తే ప్రసాదం అయిపోతుంది. ఇంక అందుకే ఇక్కడైతే పంచామృతం అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా లోపలైతే మళ్ళీ కావిళ్ళకి పసుపు కుంకుమ పెట్టి డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ లోపల బయట వడలు ఇవంతా చేస్తూ ఉన్నారు. మేమందరం కూర్చొని అయితే ఒక బాతకాని అయితే వేసాము. ఇంక ఇక్కడ అక్క వాళ్ళు అత్త వీళ్ళందరూ కలిసి అయితే వడ అయితే చేస్తూ ఉన్నారు. హాయ్ గైస్. ఏం చేస్తున్నామో చూపిస్తారండి. ధన్విక వంట చేస్తుంది. ఏమేమి వంట చేస్తుందో చూపిస్తాం రండి. ధన్వి అడుగు. ధన్వి ఏం వంట చేసినావు? ఏం సూపు? వెజిటేబుల్ సూపా? ఎలా చేసావు? ఏమేమి వేసావు? ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసావు ధన్వి? పెప్పరా? పెప్పర్ సూప్ అయిపోతుందా? పెప్పర్ ఇంకా కూరకు ఇంకా హ్యాండ్ వాష్ ఇదేనా ధన్వి కవన్ సూపు? నైస్ ధన్వి. ఎలా ఉంది టేస్ట్ బాగుందా? వాళ్ళకి ఇవ్వు టేస్ట్ చేయమని. ఇక్కడ ఉంది కదా, ఇది ప్లేటే కదా, నువ్వు టేస్ట్ చేయి. తినలేదు. ఎలా ఉంది ప్రంతి? టేస్ట్ బాగుందా? కావిళ్ళకైతే మంచిగా మా వదిన వాళ్ళు ఇద్దరు కలిసి మంచిగా డెకరేషన్ అయితే చేసేసినారు. పూలు ఇవంతా చుట్టేసి ఇంకా దాని తర్వాత దేవుడికి మనం ఏమేమి నైవేద్యాలు చేసినామో అవంతా మంచిగా ప్రసాదంగా పెట్టి దాని తర్వాత అయితే పూజ అయితే చేసినాము. ఇక్కడితో ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కావిల్ని ఎందుకు పైన పెట్టినారని మీకు డౌట్ రావచ్చు. కావిల్ని కింద పెట్టకూడదంట, అందుకనేసి పైన అలా అయితే కట్టి పెట్టినారు. ఇంకా ఇవైతే ఐటమ్స్, ఓవరాల్ ఐటమ్స్ అయితే ఇవంతా చేసినారు. మునక్కాయ ఫ్రై, వంకాయలు, ఇలా ఇంకా చాలా ఐటమ్సే చేసినారు. ఇంకా మాకందరికీ మంచిగా ఆకలి వేస్తానింది. అందుకే ఇంకా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలంతా ఎత్తుకొని మేమైతే తింటాన్నాము. ఎవరు కావిడ ఎత్తారో వాళ్ళు మాత్రం తింటారు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలు. ఇంక ఇక్కడ మేము తినేసరికి 2:30 అయిపోయింది. 2:30 ఇంక అందరికీ మంచిగా ఆకలి వేస్తుంది. అందుకే అందరం కలిసి అయితే కూర్చొని అయితే తింటాన్నాము. ఇంకా మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉంటాం కదా, వాళ్ళకి ఎవరికన్నా ఆకలి వేస్తే పాలు ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివి తినచ్చు. ఫుడ్ అయితే తినకూడదు. ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోగానే ఫుడ్ తినచ్చు, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు. ఇంక ఇక్కడ పెట్టిన ప్రసాదాలు కూడా అన్నీ పడేయకుండా అయితే తినాలా. ఇంక అందరం ఎందుకు ఎల్లో డ్రెస్ వేసుకున్నామని మీకు డౌట్ రావచ్చు. కావిడ ఎవరెవరు ఎత్తారో వాళ్ళందరూ కంపల్సరీ ఎల్లో డ్రెస్సే వేసుకోవాలంట. ఇంక అందుకనేసి ఇక్కడైతే అందరూ ఎల్లో డ్రెస్సే వేసుకున్నారు. కావిడ ఎత్తే వాళ్ళే కాదు, ఎత్తని వాళ్ళు కూడా, అంటే అది మన ఇంట్రెస్ట్. ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళందరూ ఎల్లో డ్రెస్ అయితే వేసుకోవచ్చు అంట. కావిడెత్తే వాళ్ళు మాత్రం ఎల్లో డ్రెస్ కంపల్సరీ వేసుకోవాలంట. ఇంకా అందుకే ఎల్లో డ్రెస్ అయితే వేసుకున్నాం మేమందరము. చూడండి ఫోన్ చూసుకుంటా. ఇంక ఇక్కడైతే అందరం కలిసి కూర్చొని అయితే మంచిగా తినేసి దాని తర్వాత అయితే కూర్చొని మాటలు అయితే చెప్పుకుంటా ఉన్నాము. తెలిసిందే కదా మా వాళ్ళకి ఎంత మాటలు చెప్పుకున్నా మాటలే అయిపోవు. మాటలు ఉంటాయి, మాటలు చెప్పుకుంటానే ఉంటారు. డే అండ్ నైట్ మాటలు చెప్పుకుంటానే ఉంటారు. ఇంకా అలానే ఇక్కడైతే అందరం కూర్చొని అయితే మాటలు చెప్పుకుంటా ఉన్నాము. అంటే ఇక్కడ వీడియోలో కనపడే వాళ్ళే కాదు, ఇటు సైడ్ కూడా అందరూ కూర్చున్నారు. అందరం కూర్చొని మాటలు చెప్పుకున్న తర్వాత ఇంకైతే కావిడ ఎత్తడానికి టైం అయితే అయిపోతా ఉంది. అందుకే ఇంకా పూజకు కావాల్సినవంతా ఇక్కడైతే ప్లేట్లలో మంచిగా అయితే పెట్టుకుంటా అయితే ఉన్నారు. ఇంకైతే అందరూ అంటే కావిడ ఎత్తే వాళ్ళు పలకలు డ్రమ్స్ కొడతారు చూడి, వాళ్ళందరూ వస్తున్నారు. ఇంక అందుకనేసి ఇక్కడ వాటర్ ఇవంతా రెడీగా పెట్టుకొని అందరూ యాక్టివ్గా అయితే ఉన్నారు. ఇంకా ఆ లోపల అయితే వాళ్ళైతే వచ్చేసినారు. ఇంక ఇక్కడైతే కావిడి చిన్నపిల్లల నుండి ఎత్తిపిద్దాము అనేసి అయితే ఇంక ఇక్కడ మాట్లాడుకుంటా ఒకరిని లైన్గా అయితే నిలబెడతా అయితే ఉన్నారు. ఇంకా అందరినీ నిలబెట్టేసిన తర్వాత ఇంకా నీళ్లు ఇవంతా పోసి మంచిగా అయితే పూజ అయితే చేస్తారు. ఇంకా మన నెత్తి పైన నీళ్లు పోస్తారు కదా, డ్రెస్ అయితే మంచి డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోండి. పల్చగా ఉండే డ్రెస్ కనుక తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. కొంచెం మందంగా ఉండేది మంచి డ్రెస్ అయితే చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే 1 by 1 అయితే నీళ్ళు పోస్తూ ఉన్నారు.
ఆ తేజనే కనపడలేదు జామ ఇటు సైడ్ 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 నందు అట్టే తిరుగు తల మాత్రం ఎడదిప్పు తల మాత్రం ఎడదిప్పు
ఎత్తుకొని అయితే మేమైతే కోనేరు దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకైతే కావిడి ఎత్తేటప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి అలా అయితే వస్తారు. మొత్తం 4 to 5 hours అంత టైం అయితే పడుతుంది. అంత టైం అయితే మనం స్టాండింగ్లోనే ఉండాలా. ఇంకా అలానే కావిడిని కూడా కింద పెట్టకూడదు, అలానే ఎత్తుకొని అయితే ఉండాలంట. ఇంకైతే మొత్తానికి కోనేరు దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకైతే కావిడికున్న పూలు ఇవంతా తీసేసి కోనేరులో అయితే వేసేయాలా. ఇంకా అలానే కావిడి లోపల కొంచెం ఫ్రూట్స్, తాంబూలము ఇలాంటివి ఏవేవో పెట్టింటారు, అవంతా ఎత్తి అయితే కోనేరులో వేసేయాలా. ఇంకా సాంబ్రాన్ కడ్లు, కర్పూరము, టెంకాయ ఇలాంటివంతా ఉంటాయి, అవంతా ఎత్తుకొని వెళ్ళి అయితే దేవుడి దగ్గర అయితే టెంకాయ అయితే కొట్టాలా. ఇంకా అందుకనేసి ఇక్కడైతే కావాల్సినవంతా ఎత్తుకొని మిగిలినవంతా కోనేరులో అయితే వేసేస్తా ఉన్నాము. ఇంక ఇక్కడైతే అంతా వేసేసిన తర్వాత ఇంకైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంకక్కడైతే నేనేం వీడియో తీయలేదు, అంటే అక్కడ దేవుడిని చూద్దామనేసి ఇంకైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా మాకైతే మంచిగా దర్శనం అయ్యింది, విఐపి దర్శనం అయితే అయ్యింది. దేవుడి దగ్గరికి వెళ్ళి మంచిగా అయితే దేవుడిని అయితే చూసినాము. ఇక్కడ కనపడతాను చూడండి, ఇక్కడే టెంకాయ కొట్టేసి అయితే లోపలికైతే గుడి లోపలికైతే వెళ్ళాలా. ఇంకైతే ఇక్కడ టెంకాయ కొట్టేసి మేము గుడి లోపలికి వెళ్ళి ఇంకైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే వీడియో తీయలేదు. ఇంకా కావిళ్ళు ఇటు సైడ్ ఒక బుట్టి, ఇటు సైడ్ ఇంకొక బుట్టి ఉంటుంది కదా, ఆ బుట్లో ఒక బుట్టిని తీసేసి ఇంకొక సైడ్ అంటే 2 బుట్లని కలిపి ఒకే సైడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలంట. ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. వెళ్ళే దారిలో అయితే గాంధీ తాత అయితే కనపడినాడు. మా పాప అయితే ఇక్కడ డబ్బులు వేసేసి ఇంకా ఇవ్వు, ఇంకా వేస్తాను, ఇంకా ఇవ్వు వేస్తానని అయితే చెప్తాంది. ఇక్కడైతే ఆడుకోవడానికి కొన్ని గేమ్స్, అలానే బొమ్మలు, పిల్లలందరూ కలిసి మంచిగా బొమ్మలు అయితే కొనుక్కున్నారు. మేమైతే ఏం కొనుక్కోలేదు, మంచిగా మసాలా బొరుగులు అయితే తినేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఇంకా చాలా మంది జాతరకు వెళ్తే బొమ్మలు మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తాయి కదా. మేము కూడా మా చిన్నప్పుడు బొమ్మలు కొనుక్కోవడానికే జాతరలకు అయితే వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ దేవుణ్ణి కూడా సరిగ్గా చూడము, బొమ్మల మీదే ఉంటుంది మా కాన్సన్ట్రేషన్ మొత్తము. అంటే ఎక్కడ చూసినా బొమ్మలు కావాలా అని అయితే అనేవాళ్ళము. ఇక్కడైతే గాంధీ తాత అయితే ఉన్నారు. అంటే ఆ తాతనైతే నేను మార్నింగ్ నుండి చూస్తూ ఉన్నాము, కావిళ్ళు కడిగేటప్పటి నుండి అలానే ఉన్నాడు పెయింట్ వేసుకొని. అసలు ఎలా ఉంటారో ఏమో అర్థమే కాదు. ఇంకైతే మేమైతే ఇక్కడైతే మసాలా బొరుగులు చెప్పేసి మంచిగా మసాలా బొరుగులు తీసుకొని తినేసి, అంటే స్పైసీగా బాగున్నాయి, అంటే కాస్ట్ కూడా 20 రూపీస్ అంతే. ఇంకా మంచిగా అందరం అయితే ఇక్కడ మసాలా బొరుగులు అయితే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసినాము. ఇంతకీ కావిళ్ళ పండగ మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే